విష్ణు గారు నాకు కన్నప్ప మూవీ కంటే చెప్తున్నా ఈ సినిమాలో చేసిన మనోజ్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది అన్న. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నా కథ నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. మంచి మేనేజర్ అయితే కంబ్యాక్ పక్కా బిగ్ హిట్ అవుతానికి. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. లాస్ట్ క్లైమాక్స్ వల్ల 1000 రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువే. ఒకసారి కాదు, లాస్ట్ క్లైమాక్స్ కోసం 2 సార్లు చూస్తారు సినిమా. సిద్ధం చైత్రయ బా సినిమా అసలు చెప్తున్నా కదా, మిరాయి సినిమా గూస్ బంప్స్. ఆహా, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వెలస్. అసలు మాటల్లో చెప్పాలి అర్థం కావట్లేదు. ఏంది బాబు ఇది సినిమానా ఏంది? అసలు పాన్ ఇండియా మూవీ అని చెప్పారు, పాన్ ఇండియాకి మించి ఉంది సినిమా. సూపర్, అదిరింది, సూపర్ హిట్ అన్న. కొలికాక సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం. 100 డేస్ పక్కా సినిమా సూపర్ సార్. 200 డేస్ అబ్బా, ఫ్యాన్లు కాదు, ఏసీలు, కూలర్లు, మిక్సీలు అలా తిప్పి రఫా మిక్స్ అయిపోయి జ్యూస్ అయిపోయినట్టుంది సినిమా. ఫ్యాన్లు కాదు, ఏసీలు, కూలర్లు, మిక్సీలు అలా తిప్పి రఫా మిక్స్ అయిపోయి జ్యూస్ అయిపోయినట్టుంది సినిమా. పిండి పిప్పి చేశారు సినిమా. పుష్ప రికార్డ్స్ ఏందన్నా యాక్టింగ్ ఏంది, ఆయన ఏంది అబ్బాయి. ఇన్ని రోజులక మీరు 10,000 కోట్లు 20,000 కోట్లు సార్ చెప్తున్నా, 20,000 కోట్లు పక్కా వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు ఏంటి మనోజ్ గారు విలన్ యాక్టింగ్ ఏంటి, ఆయన స్టైల్ ఏంటి, అబ్బా. చరిత్ర ఇదే భవిష్యత్తు. క్లైమాక్స్ రాముడి ఎంట్రీ ఎలా ఉంది? రాముడి ఎంట్రీ చెప్తున్నా గూస్ బంప్స్ అన్న. ప్రతి ఒక్కరు ఈ సీన్ ఎవ్వరు మిస్ కావద్దు. స్టార్టింగ్ నుంచి మీరు ఒక ½ అవర్ ముందు రండి, ఎందుకంటే చెప్తున్నా ఇక థియేటర్ కా కూడా ఫుల్ రష్ ఉంది. ఎందుకంటే చాలా చెప్తున్నా హనుమాన్ సినిమా ఎలా ఇట్టు కొట్టిండ్రో దానికి మించి సినిమా ఇట్టు కొట్టింది. మీరు ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. నెక్స్ట్ సూపర్ స్టార్ అన్న, ప్యాన్ ఇండియా, బాలీవుడ్, హాలీవుడ్ చెప్తున్నా కదా, మన ఇండియా లెవెల్లో వరల్డ్ మొత్తంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న. చెప్తున్నా కదా, బెస్ట్ మూవీ మనోజ్ గారు. మొన్న లాస్ట్ టైము విష్ణు గారి కంటే మనోజ్ గారి యాక్టింగ్ వేరే ఉంది. నేను చెప్తున్నా కదా, మనోజ్ గారికి 5 స్టార్ to 5 స్టార్ రేటింగ్ ఇస్తా. నన్ను దెంగుతారేంట్రా మీరు అందరూ? అందరు నన్నే దెంగండి. నన్ను దెంగుతారు ఎందుకురా బాబు? ట్రోలింగ్ అని, బ్యాడ్ కామెంట్ అని నన్ను దెంగి చంపేస్తున్నారు అనుకో. ఎందుకు నన్ను దెంగుతారు ఎందుకు? చెప్తున్నా కదా, విష్ణు గారు నాకు కన్నప్ప మూవీ కంటే చెప్తున్నా ఈ సినిమాలో చేసిన మనోజ్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది అన్న. లో బడ్జెట్ తోని హై హిట్స్ కొట్టేస్తున్నాడు పక్కా. హనుమాన్ అయితే చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. మిరాయి కూడా పక్కా సక్సెస్ అయిద్దని కోరుకుంటున్నాను. చాలా బాగుందన్న. అలా లక్ష్మీనరసింహ దేవుడి సినిమా ఏదైతే వచ్చిందో, హనుమాన్ సినిమా ఏదైతే ఉందో, దానికి ఆ రెండు కలిపితే ఒక సినిమా. ఏది మన మిరాయి సినిమా. లాస్ట్ క్లైమాక్స్ వల్ల 1000 రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువే. ఒకసారి కాదు, లాస్ట్ క్లైమాక్స్ కోసం 2 సార్లు చూస్తారు సినిమా. అంత గట్టిగా ఉంది సినిమా. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమా ఈ తరుణంలో చూడాల్సిన సినిమా ఇది. అంటే ఒక కొత్త జనరేషన్ ఆడియన్స్ కి మన వల్ల ఆ నాలెడ్జ్ వెళ్తాంది, మన ప్రోద్బలం ఉంది దానికి అని తెలుసుకోవడం చాలా
హ్యాపీనెస్ ఇచ్చే విషయం. సేమ్ థింగ్ మిరాయిలో కూడా ఉంటుంది సార్. చాలా సటిల్ గా కూల్ గా మన ఇతిహాసాల్లో ఉండే మారల్స్ ని, గొప్ప విషయాల్ని చాలా చాలా స్టైలిష్ గా మీరు సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమా ఈ తరుణంలో చూడాల్సిన సినిమా ఇది. 300 కోట్లు పడతాడా ఈజీగా? 300 500 కోట్లు వచ్చే సినిమాకి ఆ కేపబిలిటీ ఉంది సినిమాలో. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా.